వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు ఏం చేద్దామంటే నాకే తెలియదు, ఒక వీడియో చూసి టెంప్ట్ అయిపోయి తినాలని కోరిక కలిగి వడలు చేసుకుందామని డిసైడ్ అయిపోయినా. సో రెగ్యులర్గా వడలే కదా, పప్పు వడలు, మినపప్పు వడలు, శనగపప్పు వడలు, ఆ వడలు, ఈ వడలు, ఏదో ఒక వడలు కదా. బట్ ఇదేంటంటే ఎలాంటి పప్పులు లేకుండా వడలు అనమాట. అందుకు నాకు స్పెషల్గా అనిపించింది. అందుకు ఆ ఫోటో చూడంగానే, ఆ థంబ్నెయిల్ చూడంగానే టెంప్టింగ్ అనిపించింది. మీలో ఎంతమంది చూసినారు, ఎంతమంది ఇది చేసుకొని తిన్నారో తెలియదు, కానీ నాకు మాత్రం అద్భుత. ఓకే, చూడడానికి తినడానికి ఎట్లుంటుందో మనం చేసుకొని తిని చూపిద్దాం, ఓకేనా? అది ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్గా ఉంది, చాలా టక్ 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 అయిపోయింది, అండ్ కలర్ సూపర్గా వచ్చింది, క్రిస్పీగా ఉంది, షైనీగా ఉంది. ఇవన్నీ దానికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు లేదంటే కొత్తిమీర, ఏదైనా సరే సన్నగా దురుముకోవాలా. బట్ మన దగ్గర కరివేపాకు లేతగా ఉంది కాబట్టి ఇది తీసుకుందాము. ఆలుగడ్డలు, ఓకేనా? అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, బట్ మన దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవే అని అనిపించి మిరపకాయలు తెచ్చిన దీన్ని మిక్సీకి వేసుకుందాం, ఓకేనా? ఇంక అంతే కదా, దాన్ని పట్టిస్తే అయిపోతుంది. కానీ బాగా ప్రొఫెషనల్గా చేస్తే చిల్లీ ఫ్లేక్స్ సూపర్ ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. అండ్ మన వెబ్సైట్లో చిల్లీ ఫ్లేక్స్ లేవు. అండ్ ఇది చూసినాక అనిపించింది మనకు ఆరిగానో, థైమ్, రోజ్మేరీ, ఇవన్నీ కూడా మనం పాస్తాలు అవన్నీ చేసినప్పుడు గాయత్రి ఎక్కువ యూజ్ చేస్తుంది. అట్లా నాకు ఆ పేర్లు బాగా తెలుసు. అరే మన దాంట్లో ఎందుకు పెట్టలేదు, మంచి క్వాలిటీ తెచ్చి పెట్టవచ్చు కదా, మీరు అందరు కూడా చేసుకుంటారు కదా, యంగ్స్టర్స్కు బాగా యూజ్ అవుతుంది కదా, నాలాంటి యంగ్స్టర్స్కు, ఓకేనా అని అనిపించింది. సరే ఎనీవే అదన్నా పక్కకు పెట్టేదమ్మా. వీటిని మనం మిక్సీకి వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ చేసుకుందాం. అండ్ నువ్వులు, తెల్ల నువ్వులు వాడినరు, అండ్ పచ్చిమిరపకాయలను కచ్చ చిన్న కట్ చేసేది అనమాట. ఇంతే. ఇంకా దానికి కావాల్సింది ఏంటంటే మన ఉప్మా రవ్వ, సుజీ రవ్వ, ఓకే, ఇది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్లా ఆలుగడ్డలు పీల్ చేసేసుకొని దాన్ని తురిమి పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినంత క్వాంటిటీ, ఒక కప్పు లేదంటే ఒక చిన్న గ్లాస్కు ఇంత ముద్ద వేసిండ్రు వాళ్ళు. సో అదే లెక్కన వేద్దాము. ఇదన్నమాట. కొంచెం ఆలుగడ్డలు పెద్దగా ఉంటే బాగుండు, కానీ చిన్నగా ఉన్నాయి అయినా సరే. సో ఇది మన ఆలు అండ్ కరివేపాకు కూడా కట్ చేసుకుంటాం అనమాట, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కరివేపాకు చాలా చిన్నగా చాప్ చేస్తున్నా. కొత్తిమీర అయితే చేత్తో దురిమి ఇట్లా వేస్తే అయిపోతుంది, కానీ ఇది జాగ్రత్తగా, ఎందుకంటే అది మళ్ళీ మనం వడళ్ళకి ఎట్లా వేస్తామబ్బా, ఇంకొంచెం చిన్నగా చేసారు వాళ్ళు. ఇక కొన్నిసార్లు మనకు రానొంటలు చేసినప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి అని నేను మీకు చెప్తున్నా, ఏది చక్కగా పాటించాను. ప్రాసెస్ ఇది అంతే, దాన్ని ఎట్లా చేస్తాం అనేది కాదు, మొత్తం మీద టేస్ట్ రావాలి మనకు. ఓకే, ఇదన్నమాట. సో కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం, ఓకేనా, చిన్నగా, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ అనుకున్నాం కదా. సో ఇవి కూడా వేస్తే బాగుంటుంది. ఇవి సరిపోతాయి అన్నమాట. సో ఇక చేసేదేం లేదు, చూసేదేం లేదు. అర్రే మర్చిపోయాను, ఏదో ఒకటి మర్చిపోతా. ఇప్పుడు కొన్ని ఎండు మిరపకాయలను అట్లా మిక్సీకి వేసుకొని వస్తా. జర ఎండబెట్టేది ఉండేనా కదా, మెత్తగా ఉన్నాయి జర. అన్నీ మీకు ఏరి మీకు ప్యాక్ చేసినాక మిగిలిన నాకు తెచ్చిస్తారు, అది సంగతి. ఆనే ఉండండి. ఈ మధ్య డైలాగ్ కొట్టుడు మర్చిపోతున్నాను, ఒక్క తిప్పుడు అనేది, అంటే వంటలు అంత తక్కువ అవుతున్నాయి అని అర్థం. ఎస్, వావ్, చిల్లీ ఫ్లేక్స్ లాగానే వచ్చాయి. సో పర్ఫెక్ట్ చిల్లీ ఫ్లేక్స్ గింతే. ఓ అయితే ఎండుమిరపకాయలను దీంట్లో వేస్తే చిల్లీ ఫ్లేక్స్ అయితే, కానీ ఇంత కారంవి కాకపోవచ్చు, జర సప్ప వేయాలనుకుంటా. ఓకే రైట్. ఇంక వీటిని తీసుకొని రండి వెళ్ళిపోదాం. ఏం లేదు, మనం అన్నీ అక్కడనే పెట్టుకొని, అయ్యో నువ్వు ఉండమ్మా, చేసుకుందాం రండి. నాకు సో ఎక్సైటెడ్ అబ్బా చేయనికి. ఫస్ట్ టైం మన కలగూర గంపలోనే ఒక ప్రోడక్ట్ వాడుతున్నా. యాక్చువల్లీ మీకు చూపించిన దీనికి కలర్ వేసింది కానీ షైనింగ్ చేయలేనని, బట్ ఓకే మనకేం ప్రాబ్లం లేదు. కళ్యాణ్ ఈరోజు అడిగిన ఒక పెద్ద బడ్జెట్ కావాలి నాకు అని, మొత్తం నేను
అన్ని కొనుక్కొచ్చుకోవాలి అని నుంచి అని అడిగిన ఇస్తా అన్నాడు. ఊకో శ్రీదేవి కళ్యాణ్ ఇవ్వాలి నువ్వు కొనాలన్నప్పుడు నిజంగానబ్బా అడిగిన మీ అందరిలాగానే నేను సాధారణ గృహిణి, నమ్ముడి నేను చెప్పిన మాట. ఓకే, సో అట్లా నేను షాప్లోకి అన్నీ కొనుక్కొచ్చుకోవాలా. చాలామంది సలహా కూడా ఇచ్చాను, నువ్వు తీసుకొచ్చి వండుకుంటుంటే మాకు టెంప్ట్ అయి కొనుక్కుంటాం కదా శ్రీదేవి, నువ్వేం చూపించట్లేదని. ఎస్, ఫర్దర్గా అన్నీ మనమే తెచ్చుకుందాం. జర కళ్యాణ్ రికమెండ్ చేయండి అబ్బా, శ్రీదేవికి జర పైసలు ఈ కళ్యాణ్ సామాన్ అంతా కొనుక్కుంటుందంట అని. ఓకేనా, నేను మామూలు గృహిణిని. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ అంతే. ఓకేనా, జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర అండ్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు తరుముకున్నాం కాదు. వంటలు రావు, ఏదో ముచ్చట్లు చెప్పుకొని బతుకుతుంది అనుకుంటే ముచ్చట్లు కూడా కరువు అవుతున్నాయి నా నోట్లోకి వెళ్ళి. కారము మీకు కావాల్సినంత వేసుకోండి. ఓకేనా, క్వాంటిటీని బట్టి వేసుకోండి అంతే. దీంట్లో నువ్వులు, తెల్ల నువ్వులు, వైట్ సెసమి. ఫైనల్గా ఈ గ్లాసుతో రవ్వ తీసుకుందాం అనుకుంటున్నా, అందుకే 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాం. ఓకేనా, సో మనకు చూపేయడానికి లేట్ అవుతుందని ఆల్రెడీ వెయిట్ చేసుకున్నా కాబట్టి దీన్ని వేసేద్దాం. చూడండి, ఇట్లా పోసిన అట్లా మరుగుతున్నాయి. ఇదన్నమాట. దీంట్లో అసలు సిసలైన వస్తువు మర్చిపోకుండా ఉప్పు అందాజ పోటు తెస్తున్నా, టేస్టీ మీకు ఎట్లా కావాల్సి అట్లా. రైట్, సుతం తర్వాత తక్కువైతే. ఇదిగోండి ఇట్లా మసులుతుంది కదా, ఇప్పుడు తురుము పెట్టుకున్న ఆలుగడ్డలు ఇట్లా వేసేద్దాం. సో ఎందుకైనా మంచిదబ్బా, కొంచెం ఉప్పు టేస్ట్ చేస్తా. సరిపోయింది. సో 2 గ్లాసుల నీళ్ళు పోసినాం కదా, ఒక గ్లాసు రవ్వ పోసే. సరిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి, అంటే జర ఉప్మా చేసినట్టే ఉంది బట్ ఉప్మా కాదు. ఓకే, ఇదన్నమాట. కలుపుతూ ఉండాలి. భలే కలర్ఫుల్గా కనబడుతుంది కదా. అరే కొంచెం పసుపు వేస్తే ఇంకా బాగుంటుందేమో. వడలకు పసుపు వేస్తారా? వేస్తే గోల్డ్ కలర్లు వస్తాయి, అంతకుమించి ఏమవుతుంది? వేసుతామా? అన్నీ తింగర ఆలోచనలు, కానీ జరంతా పసుపు వేద్దాం, ఏందో తెల్లగా కనబడుతుంది అది నాకు. ఇది నాది. ఓకే, అడిషనల్గా కొంచెం అంటే వడల్లో పసుపు వేయకుండా గోల్డ్ కలర్లు వస్తాయి, కానీ పసుపు వేసినాక ఏ కలర్లు వస్తాయి చూద్దాం. ఓకే, ఎక్స్పెరిమెంట్ అన్నింటినే, లేదంటే వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ పోతారా ఏంది? నేను చెప్పినట్లు మీరు చేస్తారా? నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తానో మీరు అమ్మయ్య అంతకంటే ఎక్కువ చేస్తారని నాకు తెలుసు. కానీ సో ఇది కొంచెం మగ్గడానికి ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇదొకటే ప్రాబ్లం. ఎస్, ఆల్మోస్ట్ కొంచెం దగ్గర అయింది. ఇంత చాలు మనకు, ఇంతకు మించి ఎక్కువ తక్కువ మాడొద్దు. ఓకే, అమ్మయ్య అది తీసుకుపోయినాం కదా, చల్లగా అయ్యి మనం వడలు చేసుకునే లోపు కొంచెం ఆయిల్ వేడెక్కాలి కాబట్టి ఫ్రై చేయడానికి నూనె పోసిపోదాం. ఓకేనా, రైట్. స్టిల్ ఇది వేడిగానే ఉంది. కొంచెం తీసుకొని
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమనిపిస్తుంది నీకు? ఉప్మాతోటి వడలు చేసుకున్నట్టుందా? నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, చేసినాక చెప్తే ఎట్లున్నాయో. ఆలు ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది, రవ్వ మాత్రం ఒక 3/4 ఉడికితే ఎట్లుంటుందో అట్లుంది. కమ్మగా వస్తుంది వాసన, ఇట్లనే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు అర్థమైంది, దీన్ని మన జొన్న రొట్టె పిండిలాగా చపాతి పిండిలాగా ఎంత బాగా చేసుకుంటే వడలు అంత బాగా వస్తాయని. ఆలుగడ్డ దాన్ని పట్టి ఉంచనీకే పనికొస్తుంది. చూసిందో తింగరు అంట, దాన్ని మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు, దాని మీద మళ్ళీ కామెంట్లు. ఓకేనా, సూపర్ ఉన్నాయి కదా. నాకు డౌట్ ఏంటంటే పగులుతాయా ఏమైతే అని. రండి చూద్దాం. ఆయిల్ కాగింది అండ్ కాస్ట్ ఐరన్ కడాయి తీసుకుందామంటే ఆయన్ని అయిపోయినాయి. అబ్బా మీరే తీసుకున్నారు. సో నెక్స్ట్ లాట్లో నేను తీసుకుంటా. ఓకే, పగలట్లా, భయపడ్డంత భయంకరంగా లేవు, పగలలేదు. అంటే ఇంకొంచెం బాగా కలపాల్సిందేమో. సూపర్ వచ్చినాయి. అంటే చూడనికే తిన్నికి ఎట్లుంటే తినిసి వస్తా. చాలా రోజులకి ఇట్లా వీడియోలు తీసిన అనుకోండి, మర్చిపోతా తెలుసా మాట్లాడు. పనుల మీద వాడుడేందో, వంటలు మర్చిపోకడేందో. ఓకే, ఫైనల్గా అయిపోయినాయి, తీసుకెళ్ళిపోదాం. ఆటలాడుతున్న శ్రీదేవి. సో ఫైనల్లీ ఒక వీడియోలో చూసి చేసిన వడలు ముద్దు కనబడుతున్నాయి, కమ్మగున్నాయి. లేదు చూసి చెప్తాబా ఎట్లున్నాయి ఎగ్జాక్ట్గా. ఇంకా వాళ్ళు కొంచెము మంచి కలర్ వచ్చినాయి. నాకు తెలిసి పిండిని ఇంకా 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 మనం జొన్న పిండి చపాతి పిండి చేసినట్టు చేయాలనుకుంటాను నాకు తెలిసి. సో అదొకటి మిస్టేక్ అయింది కాబట్టి మీరు చేసుకోండి. టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు చూసి చెప్తా. వావ్,
సూపర్ ఉంది. ఎట్లుందంటే మనము నువ్వులేసి పల్లీలేసి అప్పాలు చేసుకుంటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ తగ్గుతుంది, కానీ తినడానికి క్రిస్పీగా ఉంది, స్మూత్గా ఉంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉందబ్బా. ఓకే, లేదంటే టమాటో చట్నీతో బాగుంటుందేమో, అంటే ఈ సాసు గీసు కంటే కూడా టమాటో చట్నీ, పుదీనా చట్నీ, మన కొత్తిమీర చట్నీతో ఇంకా అదిరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. కానీ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఈ ఆలు కాంబినేషన్ అనేది ఒక వెరైటీగా ఉంది. ఒకటిది ఇంకా బాగుంది, ఆల్రెడీ అందులో మిరపకాయలు పడ్డాయి, ఉప్పు పడ్డది, నువ్వులు పడ్డాయి, సూపర్ ఉందబ్బా. ఒక్కసారి చేసుకొని తినండి, బాగుంది. శ్రీదేవి, నువ్వు భలే నచ్చింది, నీకు నచ్చినట్టు మాకు చూపించినావు, ఇంకా బాగా మెచ్చుకుంటున్నాను. ఓకేనా, అది వాళ్ళు చేసిన వీడియో ఎట్లుందంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, నేను చేసిన వీడియోలు ఎప్పుడు టెంప్టింగ్ ఉండవు, ముచ్చట్లు ఎక్కువ, పని తక్కువ ఉంటుంది కాబట్టి. సో అంటే వాళ్ళంతా కట్ చేసి ఒక రీల్ లాగా పోస్ట్ చేసిర్రు, అది నాకు నచ్చింది అనమాట. రీల్ లాగా పోస్ట్ చేయండి, జల్ది వండుకుంటారు, ముచ్చట్లు వినాలంటే యూట్యూబ్ వీడియో చూస్తారు. ఓకేనా, ఇది విషయం. మొత్తం మీద ఫైనల్గా ఆలు అండ్ రవ్వతోటి ఏ పప్పులు లేకుండా వడలు అప్పటికప్పుడు సూపర్గా చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా, పిల్లలు అప్పటికప్పుడు అడిగిన ఈవినింగ్ స్నాక్స్కి కానీ, ఏదైనా పండగలప్పుడు అన్ని పెద్ద పెద్ద ప్రాసెస్లతో చేసుకుంటాము. బట్ వడలు చేసుకోవాలా సింపుల్ ప్రాసెస్లో అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. అది సంగతి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.